సో హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈస్ సందీప్. సో చాలా డేస్ అయిపోయింది అనుకుంటా నేను వీడియోస్ పెట్టి, అంటే లైక్ నాకు వర్క్స్ వల్ల ప్రాజెక్ట్స్ వల్ల కుదరట్లేదు. బట్ ఇప్పటి నుంచి అయితే పక్కా అసలు ఎక్కడ లేట్ చేయను. సో ఇవాళ మన టాపిక్ అయితే స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ అనమాట. సో సింపుల్గా చెప్పాలి, స్ట్రింగ్ అంటే ఏంటంటే అది ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. చూపిస్తానండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే అవి ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజర్ విత్ ఇన్ ఏ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్. ఓకేనా? ఇప్పుడు క్యారెక్టర్స్ అంటే ఏంటి? సింగిల్ ఏ, సింగిల్ బి, సింగిల్ సి, ఇవన్నీ క్యారెక్టర్స్లోకి వస్తాయి కదా. సో అవన్నీ కలిపి ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఫామ్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్ అని అంటాము. ఓకేనా? సో మనం స్ట్రింగ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా దాన్ని సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఎన్క్లోజ్ చేయాలి. అంటే ఇలా ఇక్కడ హెచ్ అనేది, ఇక్కడ హలో అనేది ఒక వర్డ్, బట్ ఇక్కడ హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, ఇక్కడ మళ్ళీ ఇంకో ఎల్ అనేది ఇంకో క్యారెక్టర్, ఓ అనేది ఇంకో క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిపి ఒక వర్డ్ ఫామ్ చేసింది. సో ఈ వర్డ్ అనేది స్ట్రింగ్ అనమాట. ఇక్కడ మనం ఎప్పుడు స్ట్రింగ్ రాసినప్పుడు దాన్ని సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఎంక్లోజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు దీన్ని VS కోడ్లో రాసి చూపిస్తాను. నిన్న VS కోడ్ ఓపెన్ చేసుకున్నా, VS కోడ్లో strings.py అని రాసుకున్నా. ఇక్కడ మీకు ఫైల్ నేమ్ పెట్టడం చెప్పాను కదా ఆల్రెడీ. పైథాన్లో మనం ఫైల్ నేమ్ రాయాలంటే దానికి .py అనే ఎక్స్టెన్షన్ ఉంటే అది పైథాన్ ఫైల్ అని అర్థం. ఓకేనా? సో నేను జనరల్గా స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ అని రాసి ప్రింట్ ఫంక్షన్, మనం దేనైనా పైథాన్లో దేనైనా ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ ఫంక్షన్ యూస్ చేస్తాం కదా. సో ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసి నేను హలో అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. హలో. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. చూసారా? ఇక్కడ హలో అని ప్రింట్ అయింది. బట్ ఇక్కడ నేను ఈ కోడ్స్ తీసేస్తున్నా. సింగిల్ కోడ్, డబుల్ కోడ్స్ తీసేస్తున్నా. డబుల్ కోడ్ తీసేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి ఏమైంది. నేమ్ హలో ఇస్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ ఎలా తీసుకుందండి, హలో అనే దాన్ని స్ట్రింగ్ కింద తీసుకోలేదు ప్రింట్ ఫంక్షన్. ఇక్కడ హలో అనే దాన్ని ఒక వేరియబుల్ నేమ్ కింద తీసుకుంది. అర్థమైందా? ఇక్కడ మనము డబుల్ కోడ్ కానీ సింగిల్ కోడ్ కానీ పెట్టకపోతే ఆ ప్రింట్ ఫంక్షన్ ఆ వర్డ్ని స్ట్రింగ్ కింద తీసుకోదు, అది వేరియబుల్గా తీసుకుంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు సింగిల్ కోడ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా చూడండి. రన్ చేస్తే ఏమైంది, హలో ప్రింట్ అయింది. ఓకేనా? సో స్ట్రింగ్స్ అనేవి అవి ఎప్పుడు కూడా అవి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ABCD ఇవన్నీ విడివిడిగా ఉంటే వాటిని సీక్వెన్సెస్ అంటాం. అవన్నీ కలిపి ఒక వర్డ్ ఫామ్ చేసినప్పుడు దాన్ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, పైథాన్లోనే కాదు, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా మీరు ఒక వర్డ్ని అంటే స్ట్రింగ్ రాస్తున్నారంటే దాన్ని డబుల్ కోట్లో కానీ సింగిల్ కోట్లో కానీ ఎంక్లోజ్ చేయాలి. లేదంటే మీరు అది ప్రింట్ చేసినప్పుడు అది ఆ ప్రింట్ ఫంక్షన్ దాన్ని వేరియబుల్ నేమ్ కింద తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఓన్లీ ఒక వర్డే కాదు, ఒక సెంటెన్స్ కూడా దాన్ని స్ట్రింగ్ అనే అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఐఎమ్ లెర్నింగ్ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ చేస్తాం. సో ఇదొక సెంటెన్స్, ఇది కూడా స్ట్రింగ్స్ లోకి వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్సే కదా. సో ఇది కూడా ఒక స్ట్రింగ్ లోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తా. నాకు అవుట్పుట్ వచ్చింది, ఐఎమ్ లెర్నింగ్ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. ఓకేనా? సో స్ట్రింగ్స్ అంటే ఒక సింగిల్ వర్డ్ ఉన్నా దాని స్ట్రింగ్ అని అంటాము, లేదా ఒక పెద్ద సెంటెన్స్ ఉన్నా సరే దాని స్ట్రింగ్ అని అంటాం. ఆ సెంటెన్స్ ఎంత పెద్దకున్నా సరే అది స్ట్రింగ్స్ లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్ట్రింగ్స్ కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ హెచ్కి ఒక వాల్యూ ఉంటుంది, ఈకి ఒక వాల్యూ ఉంటుంది, ఎల్కి ఒక వాల్యూ ఉంటుంది, ఎల్కి ఒక వాల్యూ ఉంటుంది, ఓ కూడా ఒక వాల్యూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ వాల్యూస్ అన్ని ఎందుకు? ఇండెక్సింగ్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఇక్కడ ఈ వర్డ్ నుంచి ఓన్లీ హెచ్ అనే లెటర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్లో మీకు ఓన్లీ హెచ్ఏ కనపడాలి. ఆ హెచ్ఏ కనపడాలన్నప్పుడు మీకు ఇండెక్సింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. లేదా మీకు ఓన్లీ ఈఏ కావాలన్నప్పుడు ఇండెక్సింగ్ హెల్ప్ చేస్తుంది. ఈ ఇండెక్సింగ్ ఇంకా మీకు ఎలాగ అర్థమవుతుంది అసలు ఎందుకు ఇదంతా, అసలు మనం దానికి నిజంగా ఎందుకు వాడతాం అనేది ఇంకా వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. సో మీరైతే ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, ఇండెక్సింగ్ అంటే ఏంటంటే
మనం స్ట్రింగ్లో ఏదైనా లెటర్ని యాక్సెస్ చేయడం కోసము ఈ ఇండెక్సింగ్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఇది కామెంట్లో పెడతాను. ఈ రెండు కామెంట్లో పెట్టేస్తాను. మనం పైథాన్లో వేరియబుల్స్ క్రియేట్ చేయడం అలాగ ఆల్రెడీ చెప్పా కదా. సో నేను str1 అనే వేరియబుల్ లోపల హలో అనే స్ట్రింగ్ రాసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఈఎల్ కావాలి. ఈఎల్ కావాలి. నేను ఆ ఎల్ని కింద ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల మనం ఇక్కడ కౌంట్ చేయండి. ఇక్కడ ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుద్ది, 1తో స్టార్ట్ అవుద్ది, 0తో స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ హెచ్కి ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుంది, ఈకి ఇండెక్స్ వాల్యూ 1 ఉంటుంది, ఎల్కి ఇండెక్స్ వాల్యూ ఈఎల్కి ఇండెక్స్ వాల్యూ 2 ఉంటుంది, ఈఎల్కి ఇండెక్స్ వాల్యూ 3 ఉంటుంది, ఈఓకి ఇండెక్స్ వాల్యూ 5 ఉంటుంది. సో నాకు ఈఎల్ కావాలి కాబట్టి నేను దానికి ఇండెక్స్ వాల్యూ ఎంత 0, 1, 2. సో ఇక్కడ నేను str2 దీన్ని ప్రింట్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను. ఏమైంది ఎల్ వచ్చింది చూసారా. సో మీకు డిఫరెన్స్ కోసం ఇక్కడ క్యాపిటల్ ఎల్ పెడతాను. నాకు ఈ క్యాపిటల్ ఎల్ అనేది ప్రింట్ కావాలి. ఆ క్యాపిటల్ ఎల్ అనేది ఇండెక్స్ 2 దగ్గర ఉంది. సో నేను దీన్ని రన్ చేస్తాను చూడండి. చూసారా క్యాపిటల్ ఎల్ వచ్చింది. నాకు ఈ ఓ కావాలి. ఆ ఓ కావాలన్నప్పుడు దాన్ని కౌంట్ చేయండి. హెచ్కి ఇండెక్స్ వాల్యూ 0, ఈకి 1, ఎల్కి 2, ఈఎల్కి 3, ఈఎల్కి 4. దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, ఓ వచ్చింది. అర్థమైందా ఇండెక్సింగ్ అంటే ఏంటో? ఓకే కదా. మీకు మధ్యలో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఎటువంటి మొహమాటం లేకుండా కింద కామెంట్స్లో అడగండి, సరేనా. సో ఇక్కడనే కాదు, మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా సరే కింద కామెంట్స్లో అడగండి, అసలు మొహమాట పడద్దు, నేను మీకు రిప్లై ఇస్తాను. సో మనకి స్ట్రింగ్స్లో ఇండెక్సింగ్ ఎలా ఉందో అలాగే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్ ఇండెక్సింగ్ ఏంటి 0తో స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, హెచ్కి వాల్యూ 0. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే రివర్స్లో స్టార్ట్ అవుద్ది, బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుద్ది, అంటే ఇక్కడ ఓకి వాల్యూ -1 ఉంటుంది, ఎల్కి వాల్యూ -2 ఉంటుంది, ఈ క్యాపిటల్ ఎల్కి వాల్యూ -3 ఉంటుంది, ఈ క్యాపిటల్ ఈకి వాల్యూ -4 ఉంటుంది, ఈ క్యాపిటల్ హెచ్కి వాల్యూ -5 ఉంటుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. నాకు ఈ క్యాపిటల్ వాల్యూ కావాలి. అంటే ఏంటి, ఓకి -1, స్మాల్ ఎల్కి -2, లార్జ్ ఎల్కి -3. ఓకేనా. ప్రింట్ str1 of -3. నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. చూసారా క్యాపిటల్ ఎల్ వచ్చింది. ఓకేనా, కామెంట్లో పెట్టేసి సో నాకు ఇప్పుడు ఒకటి అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటో. ఇప్పుడు సపోజ్ మనకి 5 హెచ్ కావాలి. హెచ్ కావాలంటే చూడండి, కౌంట్ చేయండి. హెచ్కి ఎంత, ఓకి -1, ఎల్కి -2, ఈఎల్కి -3, ఈఈకి -4, ఈ హెచ్కి -5. సో ఇక్కడ నేను -5 ఇస్తున్నా. -5 ఇస్తే నేను ఇప్పుడు రన్ చేస్తే చూసారా హెచ్ వచ్చింది. ఓకేనా. ఇండెక్సింగ్ అంటే ఏంటి అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూటబిలిటీ అంటే మనకి కోడింగ్లో 2 వర్డ్స్ ఉంటాయి, మ్యూటబుల్, ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటంటే మీరు ఏదైనా వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేశాక అది చేంజ్ అయితే అది మ్యూటబుల్, ఒకవేళ దాన్ని మనం చేంజ్ చేయలేకపోతే అది ఇమ్యూటబుల్ అనమాట. సో ఇక్కడ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. అంటే మీరు ఒకసారి ఒక వేరియబుల్కి ఒక స్ట్రింగ్ అసైన్ చేశాక మీరు ఏమైనా స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూస్ మార్చలేరు. సో అందుకు స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఓకేనా. మీనింగ్ దేర్ కంటెంట్స్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ దేర్ క్రియేటెడ్. ఓకేనా. అంటే స్ట్రింగ్స్ని క్రియేట్ చేశాక దాంట్లో ఉన్న వర్డ్స్ కానీ లెటర్స్ కానీ దాన్ని మనం మళ్ళీ మార్చలేం, అందుకే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకేనా. సో అది ఎలాగో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఈని ఈ కంటెంట్ మార్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈని
ఐ కింద మారుద్దాం అనుకుంటున్నాను. సో నేను దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. str ఆఫ్ దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పాను ఇండెక్సింగ్ వాడి. దీని ఇండెక్స్ నెంబర్ ఎంత వస్తుంది? 0 1. ఈ యొక్క ఇండెక్స్ నెంబర్ 1. ఓకేనా? అంతే కదా. మీకు ఏం చెప్పాను, ఒక స్ట్రింగ్లో మనం వాటిలో ఉన్న లెటర్స్ని క్యారెక్టర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనము ఇండెక్సింగ్ అనే టెక్నిక్ని వాడతాం. సో ఇక్కడ ఈ కొన్ని ఇండెక్స్ నెంబర్ ఎంత? 1. సో నేను ఈ యొక్క వాల్యూని ఐ కింద మారుద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? మార్చేసాను. ఇప్పుడు చూడండి, str ఆఫ్ 1. ఓకేనా? నేను దీన్ని ఇది కామెంట్లో పెట్టి రన్ చేస్తాను. చూసారా, ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే ఒకసారి మనం స్ట్రింగ్స్ని డిక్లేర్ చేశాక అందులో ఉన్న కంటెంట్ని మనం మళ్ళీ మార్చలేం. సో స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. నేను యూట్యూబ్లో కోర్సెస్ చెప్తూ ఉంటాను. నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఒక సిఎస్సి స్టూడెంట్కి కావాల్సిన మొత్తం రీసోర్సెస్ కానీ వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, అసలు వాడు ఏ ఇయర్లో ఏం చేయాలనేది మొత్తం డిస్కస్ చేస్తా. అండ్ ఇంకా వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా కష్టపడితే వాడు 4th ఇయర్ వెళ్ళేసరికి వాడు ప్లేస్మెంట్ కొట్టగలడు, ఇవన్నీ గైడెన్స్ ఇస్తూ ఉంటా. అంటే నా రియల్ స్టోరీ మొత్తం నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వద్దంటే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేసి పెట్టేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడిగేయండి, చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మీకు అది రావాలంటే మీరు దాని మీద ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఇవాళ నేను చెప్పిన టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో వెళ్ళి అది ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఓకేనా?